వన్ నైట్లో జరిగే ఒక స్టోరీ, చాలా సరదాగా ఈజీ బ్రీజీ ఫన్ వాచ్. అండ్ ఇంకేం అంతకు మించి ఏముంటుంది, సరదాగా ఉంటుంది. మంచి రిలేషన్షిప్ స్పేస్లో ఉన్న ఒక స్టోరీ. అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్. సో చూసే వాళ్ళకి కూడా అంతే ఇట్ విల్ బీ ఫన్. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు కంపల్సరీ చూస్తారు. సరదాగా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితోటి చూసే ఒక మంచి రామ్ కామ్. చాలా సింపుల్ స్టోరీ అండి. ఒక నైట్ ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగతోటి ఏమైంది, అండ్ ఆ దొంగని కలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి రియలైజేషన్ వచ్చింది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ కంటే కూడా ఒక చిన్న ఆర్క్ అనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ గర్ల్ ఇన్ వన్ నైట్ అండ్ హౌ ఇట్ లీడ్స్ టు సమ్ రియలైజేషన్స్ అనేది స్టోరీ. సింపుల్ స్టోరీ. అండ్ తన చుట్టూరా ఉన్న క్యారెక్టర్స్ తనకి ఎలా ఆ రియలైజేషన్కి దారి తీసాయి, అండ్ తన బాయ్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి, తన బెస్ట్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి, ఇలాంటి ఒక మన చుట్టూ జరిగే కథలే అనమాట ఇవన్నీ. ఎస్పెషలీ రిలేషన్షిప్స్లో ఎలా ఉంటున్నారు ఈ మధ్య అనే ఒక కాన్సెప్ట్. సో మేజర్గా ఈ చుట్టూరానే తిరిగే ఒక కథ. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా, జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద వర్డ్. ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ ఆర్క్, లైఫ్ చేంజింగ్ ఇలాంటివి ఉండవు. చాలా సరదాగా సింపుల్గా చెప్పాలనుకున్న ఒక స్టోరీ అంతే. అంటే ఇప్పుడు మనకి యూజువల్గా క్యారెక్టర్స్కి చాలా రిడీమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఏదో ట్రాన్స్ఫర్మేషన్లు వచ్చేస్తాయి, లేకపోతే పెద్ద రియలైజేషన్లు వచ్చేస్తాయి. అంత మరీ ఆన్ ద ఫేస్ ఏం చూపించలేదు. చాలా సటిల్టీస్ ఉంటాయి, చాలా అండర్లయింగ్ కాంటెక్స్ట్లోనే సబ్టెక్స్ట్లోనే ఉంటుంది తప్ప నథింగ్ ఆన్ ద ఫేస్. సో మోస్ట్లీ ఎక్కడ డీప్గా హెవీగా అనిపించదు. సింపుల్గా ఎలా చెప్పాలి, ఎంత సింపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే సింపుల్గా కామెడీగా మనము ఏదైనా చెప్తేనే దానికి ప్రీచ్ చేయకుండా చెప్పాలి అనేది ఒక ఇంటెన్షన్ అండి. ఎందుకంటే ఈ రోజున ప్రీచ్ చేస్తే ఎవరు వినరు. సరదాగా చెప్తేనే మేబీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ యువర్ మెసేజ్ కమ్ అక్రాస్. సో అంత ట్రాన్స్ఫర్మేషన్లు అంటే అంత నాట్ ఇన్ ద వెరీ బిగ్ వే. యా, ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అనమాట. దాని తర్వాత ఓకే. సో ఫస్ట్ ప్రైమరీ గోల్ ఈజ్ టు బికమ్ అన్ యాక్టర్. అయితే ఇంకా మనమే రాసుకోవాలి అనే ఒక చిన్న ఇది ఏర్పడింది. ఒక సో మనం రాసుకోవాలి అన్నప్పుడు ఎలాంటిదైతే మనకి సూట్ అవుతుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి, అది చిన్న ఐడియా నుంచి వచ్చిన ఐడియా అనమాట. సో ఇలా చిన్న రిలేషన్షిప్ డ్రామాలో ఇలాంటి స్పేస్లో అయితే ఐ థింక్ ఐవ్ సీన్ ఇనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి. ఎందుకంటే ఇలా ఇది ఈజీ కాబట్టి నాకు నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, నేను కలిసే వాళ్ళ గురించి, అక్కడి నుంచి వచ్చిన స్టోరీ. బట్ సెట్ అవుతాడనా అంటే అభినవ్ కూడా నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్రెండ్. సో కొంచెం ఆ దొంగ చేష్టలు ఉంటే అనిపిస్తుంది అభినవ్ ఫేస్ చూస్తే అనిపిస్తుంది ఎక్కడో అక్కడ ఆ దొంగ కన్విన్సింగ్గా ఉంటాడు అని అనిపించింది అనమాట. సో అండ్ ఆల్సో టైమింగ్ చాలా ఇంపార్టెంట్ కామెడీలో. సో కామెడీ స్పేస్లో నాకు అభినవ్కి నాకు ఆ టైమింగ్ అవన్నీ సెట్ అవుతాయని అనిపించింది. సో అందుకే అజయ్ గారు నిజంగా చెప్పాలి అంటే అమేజింగ్. ఎస్పెషలీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ మై డియర్ దొంగ లైఫ్ ఇచ్చారు అసలు. ఎందుకంటే చాలా ఫ్రెష్గా కావాలి అనే ఒక, అంటే డైరెక్టర్ సర్వజ్ఞ, ఆయన సర్వజ్ఞ కుమార్ డైరెక్టర్ పేరు. అంటే కూడా ఐ థింక్ ఐ స్పీక్ అబౌట్ ద ఫిల్మ్. ఎందుకంటే నేను ఫస్ట్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ చదివాక నాకు అది నచ్చే ప్రైమరీలీ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అంతేనండి, జస్ట్ ఆర్టిస్ట్గా ఒక చిన్న కకుర్తి టు బీ అ పార్ట్ ఆఫ్ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్, వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైటింగ్. దానివల్లే చేశాను. అండ్ శాలిని సమన్ ఐ నో ఫర్ క్వైట్ సమ్ టైమ్. అండ్ నేను ఎప్పటికప్పుడు పీరియాడిక్గా ఐ కీప్ మెసేజింగ్ హర్ అబౌట్ అంటే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, తను ద వే షీ థింక్స్ కానీ ఇట్స్ వెరీ యూనిక్, వెరీ క్వర్కీ. And I'm so glad that ధైర్యం చేసి she wrote for herself. She wrote for herself and she has made something like this happen. It's చిన్న విషయం కాదు, దాని గురించి గట్టిగా చెప్పుకోవాలి. అండ్ యా, ఇట్స్ షేప్డ్ అప్ వెరీ నైస్లీ. మీరు ఇందాక అన్నారు కదా థియేటర్లో ఎందుకు రాలేదు అని. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ గో ఇన్ టు మేకింగ్ అ ఫిల్మ్ ఫర్ సినిమాస్. అండ్ దిస్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ వెబ్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ప్రస్తావనే రాదు
సినిమా థియేటర్లో రిలీజ్ అనే ఇదే రాదు కాబట్టి ఇట్ వాస్ కన్సైజ్డ్ ఇన్ టు అ వెబ్ ఫిలిం లేటర్ ఆన్ ఫిలిం ఫార్మాట్లోకి. అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. మనం థియేటర్ అనగానే వీ ఎక్స్పెక్ట్ ఇప్పుడు మనకి ఆఫ్టర్ వాచింగ్ సచ్ బిగ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ స్పెక్టకల్స్, హ్యూజ్ స్పెక్టకల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రామా ఆర్ యాక్షన్ ఆర్ the kind of resources cinematography-లోకి ఆ ఎఫెక్ట్స్లోకి అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ, ఇట్స్ అ వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ. మీకు ఒకసారి ప్లే నొక్కాక మీకు అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియదు మీకు 2 hours. ఐ గ్యారంటీ యూ దట్. హాయిగా అన్నం తింటూనో ఇంట్లో కూర్చొని ఈ వేడిలో చిల్ అవుతూ చూడగలిగే సినిమా, చేతిలో ఒక కూల్ డ్రింక్ పెట్టుకొని డెఫినెట్లీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ అండ్ రిలాక్స్డ్. పెద్దగా క్లాసులు పీకుతున్నట్టు పెద్దగా మోరల్స్ ప్రీచ్ చేస్తున్నట్టు కాకుండా తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టుగా దర్ ఇస్ ఇనఫ్ మెసేజ్ ఇన్ ద ఫిలిం. అట్ ద సేమ్ టైం ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ఎక్కువ సీరియస్గా అయిపోరు టు క్యారెక్టర్స్. దర్ ఆల్ వెరీ వెల్ రిటర్న్. మీకు సినిమా చూస్తున్నంతసేపు ఐదర్ యుల్ రిలేట్ టు ఏదో ఒక క్యారెక్టర్కి కంటిన్యూస్గా మీరు రిలేట్ అవుతారు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో గుర్తొస్తారు. సో మామూలు మనుషులు, మనలాంటి మనుషులు అండ్ మన ఫ్రెండ్స్ లాంటి స్టోరీస్ని చూసినట్టే మీకు అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ అప్నాపన్. ఐ థింక్ ఆన్ దట్ నోట్ మా దొంగ వచ్చారు కాబట్టి దొంగ గారికి ఇద్దాం మైక్. అంతే, దొంగ మధ్యలోనే ఎంట్రీ ఇవ్వాలి, ఫస్ట్ నుంచి ఇస్తే. థ్యాంక్ యూ మీడియా అందరికీ. సారీ నేను మిమ్మల్ని వెయిట్ చేయించాను, మీకు స్టార్ట్ అయిపోయారు. హాయ్, నా క్యారెక్టర్ గురించి దొంగ అండి, అంతే, ఇంకేముంది నా క్యారెక్టర్. ఇంకా సార్ ఎక్కువ ఏదైనా చెప్తే ఐ ఫీల్ లైక్ ఇక మొత్తం చెప్పాలేమో ఇది అని. బట్ యా, ఈజ్ దొంగ అండ్ మంచి క్లారిటీ ఉన్న దొంగ. ఏదో రెక్లెస్గా ఫీల్డ్లోకి వచ్చినవాడు, చాలా ఎంచుకొని ఫీల్డ్ని చాలా క్లారిటీ తోటి వచ్చి దొంగతనం చేద్దాం అనుకుంటున్న దొంగ క్యారెక్టర్. బట్ ఐ థింక్ ఈ వెబ్ సిరీస్లో ఇది ఏంటంటే చెప్పచ్చు, అది చెప్పేశారు ఆల్రెడీ. అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ నాట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ నాట్ ద లాస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఒక చిన్న మెసేజ్ ఉంది ఇందులో. డబ్బుల గురించే, వీడు డబ్బుల గురించి అదే చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వీడు అవసరాలకు దొంగతనం చేసుకుంటాడు అన్నమాట. ఆశపడి దొంగతనం చేసేవాడు కాదు. అంటే వీడికి ఒక బ్యాంకుకి వెళ్ళి దొంగతనం చేయాలి అని అనిపించదు. వీడు ఏదో ఆ ఇంట్లో నాకు అవసరమైన వస్తువులు దొంగతనం చేసుకుంటే చాలు కదా, ఐఎమ్ హ్యాపీ అనేటువంటి దొంగ. పప్పు, ఉప్పు, మ్యాగీ, ఇట్లా దీపం నూనె ఇట్లాంటివి చిన్న దొంగ. మాది మేము ఆఫ్ స్క్రీన్ కూడా వీఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ, వీవ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ లాస్ట్ 10 years. సో పెద్ద ఇవాళ కెమెరా ముందరికి వచ్చి కొత్తగా చేసింది మేమేం లేదు. ఐ థింక్ అది ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనుకుంటా. ఈజీలీ యూ కెన్ టెల్ బిట్వీన్ 2 actors who met for the first time, who are friendly on the set and working together ki, and 2 actors who probably know each other for a very long time, ఒక 10 ఏళ్ళుగా తెలుసు అంటే అది ఆటోమేటిక్గా ఈజ్ మీరు ఇప్పుడు అంటున్నది. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఆన్ ది స్క్రీన్. బట్ నేను ఏం చెప్పట్లేదు అని అంటుంది ఓటీటీలో కానీ, ఐ మీన్ మై డియర్ దొంగలో కానీ. బట్ ఐ ఫీల్ దెర్ ఇస్ సమ్ అండర్లయింగ్ మెసేజింగ్ అయితే ఇందులో ఉంది, విచ్ ఇస్ నాట్ మీకు బోర్ కొట్టే టైప్ మెసేజింగ్ కాదు. అండర్లైన్ చెయ్యం మేము. జస్ట్ స్టోరీ నడుస్తోంది, మీరు అందులో వచ్చే అదేమంటారు భావమ్మ, సబ్ టెక్స్ట్ తీసుకుంటే మీకు అందితే దట్ ఈస్ ఆల్. ఐ థింక్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ అని అనుకోవాలి. Coming from a theater background, the shift from theater to screens, camera is a little challenging, but I kind of managed it really well. But అదే cast, Shalini, Abhinav Anna, Divya ఇందాక చెప్పినట్టే, the energy on the set was so creative. ఒకరు పర్ఫామ్ చేస్తుంటే యాజ్ అన్ యాక్టర్ ఆపోజిట్గా మీకు యూ వాంట్ టు పర్ఫామ్. దో ఇట్స్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఐ వాంట్ పీపుల్ మీరు నేను చేసేది ఏంటో చూడాలి, ఐ వాంట్ వీళ్ళని చూసి వీళ్ళు చేస్తున్నట్టు రెగ్యులర్గా ఐ వాంట్ టు డూ మోర్ ప్రాజెక్ట్స్ అన్న దట్ జీల్ అయితే ఇంకా పెరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా.
యాజ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే విశాల్ ఈజ్ అ క్యారెక్టర్ హీ ప్లేస్ సుజాతాస్ బాయ్ ఫ్రెండ్. హీఈస్ లిటిల్ ఇన్ టు హిమ్సెల్ఫ్ అనమాట. He likes his car, he's a doctor, he's sorted in his own life, but he kind of takes Sujata for granted. And at the same time, when a third person enters into his relationship, how their dynamic shifted anedi is what you'll watch on screens. So yeah, it's a learning process. Chala నేర్చుకున్నా ఈ ప్రాజెక్ట్ వల్ల. Yeah, all thanks to Sujata and my director Sarvagna. We చాలా వర్క్షాప్స్ కూడా చేసాం. బీయింగ్ అ న్యూ యాక్టర్, I worked for almost 1 month అండి షూట్కి ముందు. I kind of did all the scenes beforehand only, so it helped me on the sets easyగా. So yeah, thank you.